జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఆర్ఎస్ఎస్ హెల్ప్ చేస్తోందా? లాస్ట్ 1 ఇయర్ నుంచి చూసుకుంటే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసం ఎనలేని పోరాటం చేస్తూ ఉన్నారు. తిరుమల లడ్డు ఇష్యూ నుంచి రీసెంట్గా తమిళనాడులో జరిగిన మురుగన్ సభ వరకు ఆర్ఎస్ఎస్ హెల్ప్ లేకుంటే పవన్ కళ్యాణ్ ఇంతగా ప్రసంగించేవారు కాదని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. ఆ సంస్థ ప్రతిష్టాత్మకంగా ఆర్గనైజ్ చేస్తున్న సభలకు పవన్ని యూజ్ చేసుకుంటోంది. మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో మస్ట్గా పవన్ను వెంట తీసుకెళ్తోంది. దీన్ని బట్టి చూసుకుంటే ఆర్ఎస్ఎస్ పవన్ కళ్యాణ్కు హెల్ప్ చేస్తుందా అని అనిపిస్తోంది. మరి సంఘ్ పరివార్ పవన్ కళ్యాణ్కు ఎందుకు సపోర్ట్ చేస్తున్నట్టు, దీనివల్ల జనసేనకు వచ్చే యూజ్ ఏమిటి, ఆర్ఎస్ఎస్కు కలిగే ప్రయోజనం ఏంటి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మా ఛానల్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం, సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే పవన్ కళ్యాణ్కు సంఘ్ పరివార్ సపోర్ట్ చాలా ఉంది. అది ఎందుకో ఇప్పుడు చూద్దాం. సంఘ్ పరివార్ ఎప్పుడు ఒకే పార్టీని సపోర్ట్ చేయదు. ఆర్ఎస్ఎస్ ఏర్పడి ఇప్పటికీ 100 ఏళ్ళు పూర్తయింది. ఈ 100 ఏళ్లలో ఆర్ఎస్ఎస్ ఎన్నో నిర్ణయాలు తీసుకుంది, డైవర్సిటీని ఎంకరేజ్ చేసింది. పొలిటికల్గా చూసుకుంటే బీజేపీకి బాగా సపోర్ట్ చేసింది. ఆ పార్టీ సంఘ్ నుంచే పుట్టింది కాబట్టి, తన సిద్ధాంతాలతోనే వర్క్ చేస్తుంది కాబట్టి ఆ పార్టీని గెలిపించుకుంది. అయితే సంఘ్ పరివార్ ఎప్పుడు ఒకే పార్టీని మాత్రమే సపోర్ట్ చేయదు. గత లోక్సభ ఎన్నికల టైంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఒక మాట అన్నారు. తాము జస్ట్ బీజేపీకి మాత్రమే వర్క్ చేయబోమని, దేశంలో ఏ పార్టీకి అయినా సపోర్ట్ చేస్తామని చెప్పారు. అందుకు కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలని వెల్లడించారు. ముఖ్యంగా ఆ పార్టీ సనాతన ధర్మ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ సిద్ధాంతాలను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదు. అలా ఉంటే ఏ పార్టీకి అయినా సపోర్ట్ చేసేందుకు ఆర్ఎస్ఎస్ సిద్ధంగానే ఉందని చెప్పారు. ఆ సంస్థ తమ కార్యకర్తలను పార్టీ వర్క్ కోసం పంపుతుంది. మరి బీజేపీని కాకుండా ఇతర పార్టీలను సపోర్ట్ చేసే సంఘ్ పరివార్కు వచ్చే లాభం ఏంటి చూద్దాం. దేశంలో ఎప్పుడు ఒకే పార్టీ గెలవదు. ప్రజల మైండ్ సెట్ కాలానికి తగినట్లు మారినట్లే ప్రభుత్వాలు కూడా మారుతూ ఉంటాయి. కొన్ని గవర్నమెంట్స్ ఎక్కువ కాలం అధికారంలో ఉండొచ్చు, కానీ ఎప్పుడో ఓసారి కూలిపోవడం మాత్రం ఖాయం. ఇప్పుడు దేశంలో బీజేపీ అధికారంలో ఉంది. ఆ పార్టీ కూడా ఎప్పుడో ఒకసారి అధికారాన్ని కోల్పోతుంది. అలాంటప్పుడు సనాతన ధర్మ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉండే పార్టీ అధికారంలోకి వస్తే అది దేశానికే నష్టం చేకూరుస్తుంది. అదే ప్రతిపక్షం కూడా సనాతన ధర్మ సిద్ధాంతాలతోనే పనిచేస్తూ ఉంటే అప్పుడు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు ఎటువంటి ఢోకా ఉండదు. అందుకే బీజేపీతో పాటు సనాతన ధర్మం ఆలోచనలు ఉన్న పార్టీలను ఆర్ఎస్ఎస్ ఎంకరేజ్ చేస్తుంది. అలాంటి పార్టీలో ఇప్పుడు జనసేన ఒకటి. అందుకే పవన్ కళ్యాణ్ సంఘ్ పరివార్ తన పనుల కోసం ఉపయోగించుకుంటోంది. దీనివల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. మొదటిది, ఇది పవన్ కళ్యాణ్ పార్టీకి ఎంతో ఉపయోగపడుతుంది. ఆ పార్టీ ఎదగడానికి, ప్రజల్లో చొచ్చుకు వెళ్ళడానికి సహకరిస్తుంది. దక్షిణాదిన అన్నామలై తర్వాత పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ రక్షణ కోసం వినియోగించుకోవడం వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో పవన్కు ఉన్న చరిష్మా మరింత పెరుగుతుంది. తమిళనాడులో ఇప్పటికే ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. దీనివల్ల ఫ్యూచర్లో జనసేన పార్టీని ఆ రాష్ట్రంలో కూడా విస్తరించడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం తమిళనాడులో ద్రవిడవాద భావాలు మెల్లిమెల్లిగా తొలగిపోతున్నాయి. అక్కడి ప్రజలందరూ సనాతన ధర్మం వైపు ఆకర్షితులు అవుతున్నారు. అది పూర్తి స్థాయిలో జరిగితే గ్లాసు పార్టీ అక్కడ పోటీ చేసిన కొన్ని సీట్లను గెలుచుకునే అవకాశం ఉంటుంది. యూపీకి యోగి ఎలాగో దక్షిణాది రాష్ట్రాలకు పవన్ కళ్యాణ్ అలా ఉపయోగపడతారు. అందుకే పదే పదే తమిళనాడు అంశాలపై సంఘ్ పరివార్ పవన్ కళ్యాణ్తో మాట్లాడిస్తోంది. అక్కడ ఎన్డీఏ గెలుపు కోసం ప్రచారం చేయిస్తోంది. ఇక వచ్చే ఎన్నికల్లో జనసేనకు కావాల్సి వస్తే ఆ పార్టీ కోసం ఆర్ఎస్ఎస్ గ్రౌండ్ వర్క్కు సిద్ధంగా ఉంది. సంఘ్ కార్యకర్తలు గ్రౌండ్ వర్క్ చేశారంటే అక్కడ గెలుపు తప్పనిసరి అని అంటారు చాలామంది విశ్లేషకులు. ప్రశాంత్ కిషోర్ లాంటి వారికి 100 కోట్లు ఇచ్చి పార్టీ కోసం పని చేయించుకోవాల్సి ఉంటుంది. కానీ ఆర్ఎస్ఎస్ అలా కాదు. ఒక్క రూపాయి ఆశించకుండా వర్క్ చేస్తుంది. తమ సిద్ధాంతాల కోసం అహర్నిశలు కష్టపడతారు. అలా వచ్చే ఎన్నికల్లో జనసేనను మరింత విస్తరించడానికి ఉపయోగపడుతుంది. సో మెల్లిమెల్లిగా గ్లాసు పార్టీ విస్తరించడానికి సంఘ్ పరివార్ ఉపకరిస్తుంది. ఇలా అటు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు చరిష్మా కలిగిన లీడర్ కావాలి. అందుకు పవన్ కళ్యాణ్ ఉపయోగపడ్డారు. అటు జనసేన కోసం వర్క్ చేసేందుకు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు నిబద్ధతతో కూడిన ఓ సంస్థ కావాలి. అందుకు ఆర్ఎస్ఎస్ ఉంది. అలా ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. బీజేపీకి ఉన్నట్టే ఇప్పుడు జనసేన వెనుక కూడా సంఘ్ పరివార్ ఉంది. ఆ సంస్థ వెనుక ఉంటే విజయాలు చాలా సులువు అని రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉంటారు. సో జనసేన పార్టీ ఎదుగుదలను ఎవరు ఆపలేరని దీన్ని బట్టి అర్థమవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.